హలో అండి, నమస్తే. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయమే అని అనుకుంటున్నా. నా మనసుకు అట్లా కనిపిస్తుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నను మనం అడగాల్సిన సమయం వచ్చింది. సమాజంలో అత్యంత సహాయం ఎవరికైనా అవసరం ఉంది అని అంటే అది మన దివ్యాంగులే. కానీ ప్రభుత్వం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది వాళ్ళకి పట్టనట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, మీరు చాలా సోషల్ మీడియాలో చూసుంటారు, న్యూస్ పేపర్లలో చూసుంటారు. 15 లక్షల పెన్షన్లు, కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు అని అన్నారు. బానే ఉంది. మరి దాంట్లో కొత్త పెన్షన్లు 60 సంవత్సరాల నిండిన ఓల్డేజ్ పీపుల్కి 4,000 ఇస్తారు. ఇది బాగుంది. 50 సంవత్సరాల నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ వీళ్ళకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొత్త పెన్షన్లు 15 లక్షల్లో వీళ్ళు కూడా ఉండారు. మరి దివ్యాంగులు ఎక్కడా? ఎందుకు వీళ్ళకి కనపడట్లేదు? అసలు డిఎంహెచ్ఓ పెన్షన్కి 15,000 రూపాయలు నిజంగా ఎలిజిబులే, కానీ వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. ఎందుకు ఫ్రెండ్స్? అట్లాగా చూసుకున్నట్లయితే కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే దివ్యాంగుల పట్ల ప్రభుత్వం నిజంగా న్యాయం చేస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం తాజాగా 15 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది కదా. మరి మన దివ్యాంగులకు ఎక్కడండి? వితంతువులకు కొత్త పెన్షన్లు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 4,000 రూపాయలు కొత్త పెన్షన్లు, 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు, మహిళలకు కానీ ఎవరికైనా కానీ 4,000 రూపాయలు. ఇవి అన్ని మంచి నిర్ణయాలే. కానీ మన దివ్యాంగుల విషయానికి వస్తే ఎక్కడైనా చెప్పారా? కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. దివ్యాంగుల పరిస్థితి ఏమిటి? గతంలో నేను చెప్పాను కదండి ఇందాక, డిఎంహెచ్ఓ పెన్షన్స్ 15 రూపాయలకి ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం కదా. నేను చాలా మంది క్వశ్చన్ వేస్తారు, మేడం మేము బెడ్ రిలేటెడ్ మేడం, మా పరిస్థితి బాగోలేదు మేడం, నేను ఒకసారి మీరు వచ్చి చూడండి కావాలంటే. మేము నిజంగా 15,000 రూపాయలకి ఎలిజిబులే మేడం అంటే అది నిజమే, కరెక్టే. చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. మన దివ్యాంగుల పట్లే ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? రైట్ పర్సన్స్ లేరనా? అడిగేవాళ్ళు లేరనా? మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి అడుగు పెడితే జూన్ 12 కానించి ఇస్తామంటున్నారు. ఒక చిన్న క్వశ్చన్ నేను అడగాలండి. ఎందుకంటే మేడం గారండి, మీరు చెప్పిన వీడియోలు చూసి మేము మా సచివాలయాల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే సచివాలయం స్టాఫ్ మాకేమి ఇంటిమేషన్ లేదు, మేమేమి ఇప్పుడు తీసుకోము అని అంటున్నారంట అప్లికేషన్స్. ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ అవేర్నెస్ వీడియోలే ఫ్రెండ్స్. మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడే వెళ్ళండి అని చెప్పలేదే, ఈ క్షణం వెళ్ళి తెచ్చుకోపోండి, అక్కడికి వెళ్ళి ఇవ్వండి అని నేను చెప్పలేదు ఫ్రెండ్స్. కొంచెం నా సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. నాకు నిజంగా బాధ కలిగి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. 15 లక్షల కొత్త పెన్షన్లు అన్నారు కదా, అందులో మన వికలాంగులకు లేదనే బాధతో ఈ వీడియోని చేస్తున్నాను. అట్లాగే మీరు నన్ను ప్రతి చిన్నదానికి అట్లా కనగాకండి. నాకు నిజంగా కూడా బాధ కలుగుతా ఉంది. జూన్ 12 తర్వాత అని అంటున్నారు. నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు, 12 అన్నారు తీసుకోలేదేందని. టైం పడుతుంది కదండి. గవర్నమెంట్ అంటేనే టైం టేకిన్. ఓకేనా? నన్ను అర్థం చేసుకుంటారని నా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి అబ్బా. ఓకేనా? మరైతే ఈ రోజు కూడా కేవలం 6,000 పెన్షన్తోనే జీవితం సాగిస్తున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు, మందులు, ఔషధాల భారం, చికిత్స ఖర్చులు, ఉద్యోగ అవకాశాల లోపం, ఇవన్నీ మన దివ్యాంగులకి ఇన్ని పెట్టుకొని కూడా మనము చూడండి, ఇవన్నీ కష్టాల మధ్య దివ్యాంగులు బతుకుతున్నారు. అయితే కొత్త పెన్షన్లలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఎందుకు లేదు? $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఎందుకు కొత్త పెన్షన్ల ప్రకటనలో దివ్యాంగుల పేరు వినిపించడం లేదు?
దివ్యాంగుల బాధలు కనిపించడం లేదా? వాళ్ళ అవసరాలు ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? సమాజంలో అందరికంటే ఎక్కువ సహాయం అవసరమయ్యే వర్గం ఏదైనా ఉంది అంటే అది దివ్యాంగులే. ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి వారిని పక్కన పెట్టి మిగతా వర్గాలకు మాత్రమే పెన్షన్లు పెంచడం న్యాయమా? అదే అడుగుతున్నాను నేను కూడా. కూటమి ప్రభుత్వం నిజంగా సమానత్వాన్ని నమ్మితే దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్ మొత్తాన్ని పెంచారు, బానే ఉంది, కరెక్టే. అర్హతను నిబంధనలను సడలించి వారి గౌరవప్రదమైన జీవితానికి హామీ ఇవ్వాలి. ఇది రాజకీయాల విషయమో ఇంకోటో కాదండి. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. దివ్యాంగులను చిన్న చూపు చూడొద్దు. వాళ్లకు కనికరం కాదు, హక్కు కావాలి. ఈ హక్కు కోసం ప్రతి ఒక్కరూ గలమెత్తాలి. నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ ద్వారాగా నా గళాన్నైతే నేను వినిపిస్తున్నాను. ఏమిటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియో ద్వారాగానే చెప్తున్నాను కదా. 15 లక్షల పెన్షన్లలో మా దివ్యాంగులకు ఎక్కడా? డిఎంహెచ్ఓ పెన్షన్లు 15,000 రూపాయలకి నిజంగా ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఎక్కడా? ఇలాగా చాలా ఇవ్వాల్సి వస్తుంది అనుకొని మీరు మా దివ్యాంగుల విషయంలో కొత్త పెన్షన్లు 15 లక్షల్లో మా వికలాంగుల పేరు గాని ఎక్కడ గాని వీళ్ళకు పెంచుతున్నామనో, వీళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తున్నామనో ఎందుకు చెప్పటం లేదు అనేదే నేను ప్రశ్నిస్తున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను మాట్లాడేది? విషయము మన దివ్యాంగులకే పెయిన్, మనకే పెయిన్. ఎన్ని ఒడిదుడుకుల మధ్య ఏదైనా బ్లాక్ పోస్టులు పడినాయి అంటే ఒకే ఒక్క పోస్టుకి వందలాది మంది. ఇది వాళ్ళకు వస్తుందా రాదా అనేది సెకండరీ. ఎంత మనోవేదన, ఎంత బాధాకరమైన విషయం. ఒక్క పోస్ట్ ఆరుతో వాళ్ళకి ఇది మరీ అన్యాయం అనిపించలా. జిల్లాల్లో వారిగా బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు పడతాయని చదువుకొని వాళ్ళు అంతలా ఎదురు చూసిన మా దివ్యాంగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇటు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, సరైన పెన్షన్లు ఇవ్వక ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామంటే మా దివ్యాంగులు నిజంగా వాళ్ళ ఓర్పుకి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను సెల్యూట్ చేస్తున్నా. వాళ్ళకి అన్ని బాధలు పెట్టుకోండి కూడా చిరునవ్వుతో ఏం చేయగలుగుతారు? నన్ను ఫోన్ చేస్తారు, కామెంట్స్ చేస్తారు. మాకు కొత్త పెన్షన్ల గురించి చెప్పక్క, నీకేమైనా ఇంటిమేషన్ తెలిసిందా అక్క? బాధాకరమైన విషయం ఇదైతే మాత్రం. నేను చాలా బాధపడతా ఉంటాను. ఎందుకని మా దివ్యాంగులకు వివక్షత చూపిస్తున్నారు అని నాకు నిజంగా బాధ కలిగే ఈ విషయాన్ని నేను కూటమి ప్రభుత్వం అక్కడ దాకా వెళ్ళలేకపోవచ్చు. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి అప్ప, ప్లీజ్ రిక్వెస్ట్. నేనేమైనా అంటే నా ఇంట్లో సమస్య నేనేమైనా చెప్పినానా? మన అందరి గురించి కదా నేను చెప్తున్నాను. దాన్ని ఎందుకు అర్థం చేసుకొని మీరు కామెంట్ల కోసం పెడుతున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారు. మీరు లైకుల కోసమా? మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నానో? ఓన్లీ లైకుల కోసమే వీడియోస్ చేస్తారా అండి? కొన్ని అవర్స్ వెచ్చిచ్చి అట్లాగా కొంచెమైనా అర్థం చేసుకోండి అబ్బా. మన దివ్యాంగులు మారండి. ఎందుకంటే నేను నా గురించి కాదు, అది మ్యాండేటరీ, కనీసం మ్యాండేటరీ. ఎందుకంటే మన వీడియోలు పుష్ అయ్యి వెళ్ళాలంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, హైప్ అనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ ఎక్కువగా గ్రోత్ అవుతే కదా మన సమస్యల్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళండి. మీరు వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అని అనాలంటే మీరు ఫస్ట్ మీ వంతుగా మీరు లైక్ చేసి మీరు ఎంతమంది మీ సరౌండింగ్ లో ఉండారో అంతమందికి షేర్ చేయండి. మహాప్రభు షేర్ చేసి సబ్స్క్రైబులు చేసుకుంటే కదా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని ఆల్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. హైప్ అనే పాయింట్లు ఉంటాయి, దాన్ని కూడా నొక్కండి. నొక్కితే కొన్ని పాయింట్స్ వస్తాయి, డబ్బులు కాదు పాయింట్స్ వస్తాయి. మీ రూపాయి ఏమీ ఖర్చు అవ్వదు. ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారాగా నేను చేసే ప్రతి వీడియో అవేర్నెస్ వీడియోనేనండి. ఇది గుర్తించి గమనించగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నా అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ అండి మీరు మన వీడియోస్ని
మన దివ్యాంగ కుటుంబానికి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ అమూల్యమైన ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.